రేపు ఎంతో పవిత్రమైనటువంటి కార్తీక సోమవారం. ఒకే ఒక్క ఉమ్మెత్త ఆకుతో ఈ పరిహారం చేయండి. ఇక మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. పరమేశ్వరుని అనుగ్రహంతో కోటీశ్వరులుగా మారిపోతారు. కార్తీక శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం. విద్యా, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల ఎటువంటి వశీకరణమైన, ధనం నిలకడగా లేకపోవటం, మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే 24 గంటల్లోనే పరిష్కారం లభించును. సోమవారానికి ఎంతో ప్రత్యేకత యొక్క సమస్యకి ఖచ్చితంగా సొల్యూషన్ అనేది 24 గంటల్లోనే దొరుకుతుంది. వీరిని సంప్రదించవలసిన నెంబర్ 9043637512. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ పండిత్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు. మీకు ఎటువంటి తీరని సమస్యలకైనా సరే నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. మీ సమస్యలన్నింటికీ కూడా 24 గంటల్లోనే పరిష్కారం లభిస్తుంది. అంటే మన యొక్క హిందూ ధర్మాల ప్రకారం ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రత్యేకత ఉంటుంది. మనకు మాఘమాసానికి అలానే శ్రావణ మాసానికి ఎంతటి ప్రత్యేకత ఉంటుందో కార్తీక మాసానికి అంతకు మించిన ప్రత్యేకత ఉంటుంది. కార్తీక మాసంలో సకల దేవతలు భూలోక సంచారణ చేస్తారు అని, అలానే సకల దేవతలు బ్రాహ్మీ ముహూర్తంలో నదులలో స్నానం ఆచరిస్తారు అని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే యొక్క కార్తీక మాసంలో నదీ స్నానం అనేది శ్రేష్టం అని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు. చాలామంది జీవితంలో ధనపరమైన సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఇలా ధనపరమైన సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు. వీటన్నింటికీ కారణం ఏమిటి అంటే ఖచ్చితంగా దుష్టశక్తి లేదా ఆ శని భగవానుని యొక్క చెడు ప్రభావం. శని భగవానుని యొక్క చెడు ప్రభావం, శని మనపై ఎంత ఆగ్రహంగా ఉన్నా సరే ఖచ్చితంగా శాంతించడానికి కూడా ఈ యొక్క నదీ స్నానం అనేటటువంటిది చాలా బాగా ఉపయోగపడుతుంది. నదీ స్నానం చేసిన వారికి దరిద్రాలు తొలగిపోతాయి. జన్మజన్మాల పాపాలు దరిద్రాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. కోట్లకి అధిపతిగా మారడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ యొక్క కార్తీక మాసం ఎంతో పవిత్రమైనటువంటిది. అందులో కార్తీక సోమవారం మరీ చెప్పనంత పవిత్రమైనటువంటిది. అయితే ఈ యొక్క కార్తీక సోమవారం రోజున చేసే స్నానదాన జపానికి విపరీతమైనటువంటి పుణ్యం లభిస్తుంది. కార్తీక మాసంలో చేసేటటువంటి ఒక్క దానమైనా సరే కోటి దానాలతో సమానంగా భావించబడుతుంది. అలానే ఈ మాసంలో వెలిగించే దీపం చాలా ప్రత్యేకమైనటువంటిది. కార్తీక మాసంలో వెలిగించే దీపానికి ఉన్నటువంటి ప్రత్యేకత మరి దేనికి ఉండదు అని చెప్పుకోవచ్చు. ఈ కార్తీక మాసంలో వెలిగించే ప్రతి దీపం కూడా ఎంతో పవిత్రమైనటువంటిది. పంచభూతాలను ఆకర్షించేస్తుంది ఈ దీపం. ముక్కోటి దేవతల యొక్క ప్రతిరూపమే ఈ దీపం. కార్తీక మాసంలో సూర్యోదయానికంటే ముందు వెలిగించే దీపానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఈ మాసంలో వెలిగించే ఉసిరికాయ దీపం ఎంతో పవిత్రమైనటువంటిది. కార్తీక మాసంలో వెలిగించే ఉసిరికాయ దీపానికి వెలకట్టలేనంత ఎక్కువ పుణ్యం వస్తుంది. ఈ ఉసిరి దీపాన్ని వెలిగించటానికి కొన్ని రకాల నియమనిష్టలు కూడా ఉన్నాయి. కార్తీక మాసంలో శివకేశవుల ఆరాధన అత్యంత విశిష్టమైనటువంటిది. ఈ మాసంలో చేసే పూజ, దానం, జపం, స్నానం వంటి వాటికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. కార్తీక మాసంలో చాలామంది ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగిస్తూ ఉంటారు. ఈ కార్తీక మాసంలో కొన్ని రకాల చెట్లకి, కొన్ని రకాల చెట్ల ఆకులకి, ఆ చెట్ల కాయలకి కూడా చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది. ఉసిరి దీపం పెట్టడం, అలాగే ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించటం, పూజలు చేయటం, అన్నదానం చేయటం వంటివి విశేషమైనటువంటి ఫలితాలు కలిగింపజేస్తాయని నమ్మకం. ఈ యొక్క కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించటం అనేది మన దరిద్రాన్ని పూర్తిగా తొలగిస్తుంది. ఇలా ప్రత్యేకమైనటువంటి దీపాలను కూడా కార్తీక మాసంలో వెలిగిస్తాము. అలానే ఈ యొక్క కార్తీక మాసంలో పరమశివునికి అత్యంత ప్రీతికరమైనటువంటి దీపంలో ఉసిరి దీపం ఒకటి, నారికేల దీపం ఒకటి, పిండి ప్రమిదలో దీపాన్ని వెలిగించటం ఒకటి, అలానే మరి ఒకటి అత్యంత పవిత్రమైనటువంటి దీపం ఏమిటి అంటే గనక ఈ యొక్క అద్భుతమైనటువంటి దీపం అంటే పరమశివునికి చాలా ఇష్టం. ఉమ్మెత్త కాయల దీపం. ఉమ్మెత్త చెట్టులో సాక్షాత్తు పరమశివుడు
కొలువై ఉంటారు అని ఉమ్మెత్త పువ్వులు అన్నా, ఉమ్మెత్త ఆకులు అన్నా, ఉమ్మెత్త కాయలు అన్నా పరమశివుడికి అత్యంత ప్రీతికరమని శాస్త్రాలు చెబుతున్నాయి. ఉమ్మెత్త చెట్టులో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుతో పాటు పరమశివుడు కొలువై ఉంటారు అని, ఆ యొక్క ఉమ్మెత్త చెట్టుకి కార్తీక మాసంలో సకల శక్తులు వస్తాయని పండితులు చెబుతూ ఉన్నారు. ఉమ్మెత్త చెట్టు అంటే పార్వతీ పరమేశ్వరులకి అత్యంత ప్రీతికరమైనటువంటిది. అయితే ఉమ్మెత్త చెట్టు యొక్క ఆకుతో కేవలం రేపు సోమవారం రోజున ఈ చిన్న పని చేస్తే చాలు, కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారిపోతారు. కటిక దరిద్రాలు కూడా తొలగిపోయి అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుంది. అంతేకాదు మన దరిద్రాలు పూర్తిగా తొలగిపోయి మన జీవితం అనేది అదృష్టకరంగా మారిపోతుంది. సకల ఐశ్వర్యాలు కూడా వస్తాయి. మన జీవితం అంతా కూడా సంతోషంగా సాఫీగా సాగిపోతుంది. పరమేశ్వరుని అనుగ్రహంతో మనకు ఎలాంటి నష్టం రాదు, ధనపరమైన సమస్యలు కూడా రావు అని చెప్పుకోవచ్చు. అయితే మరి యొక్క ఉమ్మెత్త ఆకుతో మనం రేపు కార్తీక సోమవారం రోజున ఎలాంటి పరిహారం చేస్తే మన యొక్క అన్ని రకాల సమస్యలు తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరి జీవితంలో ధనపరమైన సమస్యలు లేకుండా ఆనందంగా జీవిస్తామో ఇప్పుడు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. ముక్కంటి ఈశ్వరుడు, 3 కన్నులు కలవాడు, 3 కన్నులతో సృష్టిని పాలిస్తున్నటువంటి పరమేశ్వరుడు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. పరమేశ్వరుని అనుగ్రహం ఉన్నవారు కటిక దరిద్రుడు అయినా ధనవంతునిగా కుబేరునిగా మారిపోతారు. అన్ని దారులు మూసుకుపోయినా సరే ఏదో ఒక దారిని తెరిపించి తమ భక్తునికి ఒక మంచి ఎదుగుదలను ఇచ్చేటటువంటి వ్యక్తి పరమేశ్వరుడు. అంటే ఆ యొక్క భగవంతుడిలో ఎంతో శక్తి ఉన్నటువంటి వ్యక్తుడిగా, అంటే దేవుడిగా పరిగణించబడేటటువంటి శివుడు. అంటే అందరి దేవుళ్ళకి 2 కన్నులు ఉంటే పరమేశ్వరుడికి మాత్రం 3 కన్నులు కలవాడు. పరమేశ్వరుడు 3 కన్నులతో సృష్టిని పాలిస్తూ ఉంటాడు. పరమశివుని అనుగ్రహం ఉంటే చాలు, కటిక దరిద్రుడు రాత్రికి రాత్రే ధనవంతునిగా మారిపోతాడు. అన్ని దారులు మోసుకుపోయిన అప్పటికీ ఏదో ఒక దారి అనేది తెరుచుకుని జీవితమంతా సంతోషంగా గడిచిపోతుంది. పరమశివుని అనుగ్రహం ఉంటే ఇక జీవితంలో ధనానికి కానీ ధాన్యానికి కానీ లోటు అనేది ఉండదు. సిరి సంపదలు ఎల్లవేళలా మనతో పాటు ఉంటాయి. సకల సంపదలకి అధిపతి అయిన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. కార్తీక మాసంలో చేసే కొన్ని చిన్న చిన్న పనులు ఖచ్చితంగా పరమేశ్వరుని అనుగ్రహాన్ని కలిగింపజేయడానికి అనుకూలంగా ఉంటాయి. ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని కూడా చాలా సులువుగా పొందవచ్చు. కార్తీక సోమవారం అంటే పరమశివుడికి చాలా ఇష్టం. కార్తీక సోమవారం రోజున ఒక్కసారి అయినా పరమశివుణ్ణి అభిషేకించాలి. అభిషేక ప్రియుడు పరమశివుడు. అభిషేకం అంటే పరమశివుడికి చాలా ఇష్టం. పాలు, పంచామృతాలు వంటి ఆడంబరాలు కాకపోయినా కనీసం ఒక చెంబెడు నీటిని తీసుకొని పరమశివుడికి సమర్పించినా సరే తమ యొక్క భక్తుని కోరికను ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అంతేకాదు తమ యొక్క భక్తుల యొక్క దరిద్రాన్ని తొలగిస్తాడు పరమశివుడు. ఎలాంటి ఆడంబరాలు లేకుండా నీలిరంగు పుష్పాన్ని సమర్పించి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించి అలానే ఒక చెంబెడు నీటితో అభిషేకించి ఒక పిండి దీపాన్ని వెలిగిస్తే చాలు, ఇక అన్ని దరిద్రాలు తొలగిపోయి పరమేశ్వరుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. దరిద్రమైనటువంటి దుర్భరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి వారు కూడా ధనవంతులుగా ఎదిగిపోతారు. కటిక దరిద్రాలన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలుగుతుంది. పరమశివుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అంతేకాదు జీవితంలో ఎదుర్కొనే ప్రతి కష్టానికి ఒక పరిష్కారం లభిస్తుంది. ఈ యొక్క ప్రత్యేకమైన కార్తీక సోమవారం రోజున మర్చిపోకుండా ఒక్క ఉమ్మెత్త ఆకుతో ఇలా చేస్తే చాలు. ఉమ్మెత్త చెట్టు కానీ ఉమ్మెత్త చెట్టుని తాకినా, ఉమ్మెత్త చెట్టు కింద దీపం వెలిగించినా, ఉమ్మెత్త చెట్టు చుట్టూ ప్రదక్షిణలను చేసినా కూడా ఎంతో పుణ్యం లభిస్తుంది. ఖచ్చితంగా దరిద్రమైన జాతకం కూడా మారిపోతుంది. ఇక ఈ యొక్క ఉమ్మెత్త చెట్టుకి ఎన్నో శక్తులు ఉంటాయి. ఉమ్మెత్త చెట్టుతో చేసేటటువంటి ప్రతి పరిహారం కూడా ఖచ్చితంగా పరమశివుని అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. ఇక ఈ ఉమ్మెత్త ఆకుతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఎంతటి దరిద్రుడైనా సరే ధనవంతునిగా ఖచ్చితంగా మారిపోతారు. అయితే దీనికోసమని ముందుగా ఒక ఉమ్మెత్త ఆకుని ఇంటికి తెచ్చుకోండి. మరి తెల్ల ఉమ్మెత్తన, నల్ల ఉమ్మెత్తన అనేటటువంటి సందేహం కూడా కలుగుతుంది. అయితే ఉమ్మెత్త తెల్ల ఉమ్మెత్త అయినా పర్వాలేదు, నల్ల ఉమ్మెత్త అయినా పర్వాలేదు. 2 ఉమ్మెత్త చెట్లలో
వాటిలలో ఏ ఉమ్మెత్త చెట్టు యొక్క ఆకుని తెచ్చి ఈ పరిహారం చేసినా పర్వాలేదు. దీనికోసమని ముందుగా ఒక ఉమ్మెత్త ఆకుని ఇంట్లోకి తీసుకువచ్చి ఆ ఉమ్మెత్త ఆకుని పరిశుభ్రంగా కడిగి తడి లేకుండా తుడచండి. తరువాత ఒక పిండి ప్రమిదను తయారు చేయండి. ఈ పిండి ప్రమిదను ఎలా తయారు చేయాలి అంటే, ముందుగా గోధుమ పిండిని కానీ లేదా వరి పిండిని కానీ తీసుకోండి. అందులో కొద్దిగా బెల్లాన్ని వెయ్యండి. ఆ తరువాత ఆ పిండిని తడిపి ప్రమిదలాగా తయారు చేయండి. ఆ ప్రమిదలో ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెను కానీ పోసి లేదా విప్ప నూనెను పోస్తే మరీ మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక విప్ప నూనె కానీ ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోయండి. అలా పోసి ఆ యొక్క ఉమ్మెత్త ఆకుపైన ఈ యొక్క పిండి ప్రమిదను పెట్టండి. ఇలా ఉమ్మెత్త ఆకుపైన పిండి ప్రమిదను పెట్టిన తర్వాత దానిని పరమశివుడి ముందు వెలిగించండి. 2 వత్తులు కలిపి ఒకటిగా చేసి దీపాన్ని వెలిగించండి. ఇలా చేస్తే ఖచ్చితంగా పరమశివుని అనుగ్రహం లభిస్తుంది. జీవితంలో ఉండే అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోయి అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఇక కటిక దరిద్రుడు కూడా ధనవంతునిగా మారిపోతారు. పరమశివుని అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఉమ్మెత్త కాయ దీపం కూడా చాలా మంచిది. వీలైతే ఉమ్మెత్త కాయను కూడా తెచ్చి ఉమ్మెత్త కాయలో చిన్నగా అంటే ప్రమిదలాగా తయారు చేసి అందులో నువ్వుల నూనెను పోసి దీపారాధన చేస్తే ఇంకా మంచి ఫలితం కలుగుతుంది. ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా ఈ యొక్క ఉమ్మెత్త ఆకుతో ఉమ్మెత్త కాయ ఆ దీపాన్ని పరమశివుడి ముందు వెలిగించండి. ఖచ్చితంగా పరమశివుడు చాలా సంతోషిస్తారు. అన్ని రకాల దరిద్రాన్ని తొలగింపజేసి సకల ఐశ్వర్యాలను కలిగింపజేసి మన జాతకంలో ఉండే సకల దోషాల నుండి విముక్తిని కలిగింపజేస్తారు. ఇక తెలుసుకున్నారు కదా, కార్తీక మాసంలో ఎంతో పవిత్రమైనటువంటి రోజు రేపు సోమవారం కనుక ఆ యొక్క ఉమ్మెత్త ఆకుపైన ఉమ్మెత్తకాయ దీపం కానీ పిండి దీపం కానీ వెలిగించి పరమశివుని అనుగ్రహాన్ని పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.